హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వరండా రేస్. ఈరోజు మనం వేదిక్ మ్యాథ్స్లోని మరికొన్ని మల్టిప్లికేషన్ టెక్నిక్స్ని డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, మల్టిపుల్స్ ఆఫ్ 11 అండ్ మల్టిపుల్స్ ఆఫ్ 999999 అండ్ సో ఆన్ 99 999 9999 999 అంటే ఈ నెంబర్స్ అన్నీ కూడా 11 యొక్క మల్టిపుల్స్లోనే వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 11తో ఎలా మల్టిప్లై చేయాలనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ మన దగ్గర ఉన్న నెంబర్ ఎంత 324 ఇంటూ 11. ఎప్పుడైనా సరే 11తో మనం ఒక నెంబర్ని మల్టిప్లై చేయాలంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వరుస నెంబర్లని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ డిజిట్ 3, లాస్ట్ డిజిట్ 4. ఓకే, ఈ మిడిల్లో 3 + 2 ఎంత 5. నెక్స్ట్ 2 + 4 వాల్యూ ఎంత 6. సో అవర్ ఆన్సర్ విల్ బి 3 5 6 4. ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ కామన్గా ఉంటుంది, వాటి మధ్యలో మాత్రం వరుసగా వచ్చే నెంబర్ని యాడ్ చేయడం జరుగుతుంది. అయితే ఎక్కడైనా సరే డబల్ డిజిట్ వచ్చినట్లయితే ఆ ఎడిషనల్ డిజిట్ని ముందుకు మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ఎడిషన్లో ఎక్కడైతే డబల్ డిజిట్ వస్తే దాన్ని ముందుకు ఫార్వర్డ్ చేస్తామో ఇక్కడ కూడా అదే టెక్నిక్ మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ 4352 ఇంటూ 11. సో మరలా సేమ్ టెక్నిక్ 4 3 5 2. సో ఫస్ట్ starting digit 4 common, ending digit 2 common. First 4 + 3 7, 3 + 5 8 and 5 + 2 7. So our answer will be 4 7 8 7 2. ఇక్కడ ఎక్కడ కూడా డబల్ డిజిట్ రాలేదు కాబట్టి మనం క్యారీ ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆన్సర్ ఎంత వస్తుంది 4 7 8 7 2. నెక్స్ట్ 5 6 3 2 ఇంటూ 11. మరలా సేమ్ 5 6 3 2. సో ఫస్ట్ సేమ్ థింగ్ 5 and 2 ఫస్ట్ ప్లేస్ లాస్ట్ ప్లేస్ రాసేసాం. నెక్స్ట్ 5 + 6 ఎంతండి 11, 6 + 3 9, 3 + 2 5, 5 + 6 11, 6 + 3 9, 3 + 2 5. ఇక్కడ ఎక్కడ డబల్ డిజిట్ వచ్చింది 11 మాత్రమే డబల్ డిజిట్ వచ్చింది. సో ఎడిషనల్ డిజిట్ 1ని ముందు క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. సో ఎలా రాస్తాం 5 + 1 6, నెక్స్ట్ 1 9 5 2. సో ఆన్సర్ విల్ బి 6 1 9 5 2. సో డబల్ డిజిట్ వచ్చినప్పుడు ముందు క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. నెక్స్ట్ 7 6 5 3 4 ఇంటూ 11. 7 ఫస్ట్ 6 6 5 3 4. ఇప్పుడులాగే ఫస్ట్ డిజిట్ చివరి డిజిట్ కామన్గా రాసేస్తాం 7 and 4. నెక్స్ట్ ఎడిషన్ 7 + 6 13. నెక్స్ట్ 6 + 5 11, 5 + 3 8, 3 + 4 7. సో ఎక్కడ డబల్ డిజిట్ వచ్చిందో ఫస్ట్ చూడండి. ఇక్కడ 13 దగ్గర ఫస్ట్ డబల్ డిజిట్ వచ్చింది. సో క్యారీ ఫార్వర్డ్ చేస్తే 8 3 11 8 7 4. నెక్స్ట్ 1ని ముందుకు యాడ్ చేస్తే 8 4 1 8 7 4. మనకు చూడడానికి పెద్దగా కనబడుతుంది కానీ మీరు ప్రాక్టీస్ ఎక్కువ కొద్ది చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కడైతే డబల్ డిజిట్ వచ్చినాయో మాత్రమే మీరు అబ్జర్వ్ చేయండి. ఆ డబల్ డిజిట్లో ఉన్న ఎక్స్ట్రా నెంబర్ని లేదా టెన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ని ముందుకు క్యారీ ఫార్వర్డ్ చేసినట్లయితే మనకి ఆన్సర్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ 9876 ఇంటూ 11. 9876 ఇంటూ 11. మరలా సేమ్ 9 6 ఫస్ట్ ప్లేస్ లాస్ట్ ప్లేస్. నెక్స్ట్ 9 + 8 ఎంతండి 17. ఒకవేళ మీకు కన్ఫ్యూజన్గా ఉంటే ముందు యూనిట్ ప్లేస్ని ఇక్కడ రాసుకొని నెక్స్ట్ డిజిట్ని ఇక్కడ రాసుకోండి. నెక్స్ట్ 8 + 7 15. ఇక్కడ 5 రాసుకోండి, ఇక్కడ 1 రాసుకోండి. నెక్స్ట్ 7 + 6 13. ఇక్కడ 3 రాసుకోండి, ఇక్కడ 1 రాసుకోండి. సో మీరు యాడ్ చేసినట్లయితే వాల్యూస్ మొత్తం ఇది 6 ఇది 3 ఇది 6 ఇది 8 ఇది 10. సో అవర్ ఆన్సర్ విల్ బి 108636. సో డబుల్ డిజిట్ని ముందుగా రాసైనా మనం క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు, లేదా ముందే ఆ ప్లేస్ని దాని ముందు డిజిట్కి పైన రాసినా సరే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ 11 యొక్క మల్టిపుల్స్లోకి వద్దాం. మీకు 99 కానీ 999 కానీ 9999 కానీ ఎలా రాయొచ్చు నియరెస్ట్ 10 పవర్స్గా రాయొచ్చు. దీన్ని 100 - 1 అని రాస్తాం. అలాగే 919ని 9ని 1000 - 1గా రాయొచ్చు. అలాగే 9999ని 10,000 - 1గా రాయొచ్చు. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఈ 1 అని మాత్రమే.
ఓకే. సో ఈ సమ్స్ని మనం ఎలా చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇక్కడ ఏమైతే ఉంది బేసు -1. సో ఫస్ట్ ఇచ్చిన నెంబర్ నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయండి. ఎంత వస్తుందండి? 5832 ఇక్కడ ఏదైతే ఆన్సర్ వచ్చిందో ఆ ఆన్సర్ని 99999 లోంచి తీసేయండి. అంటే 58325ని ఇందులోంచి తీసేస్తున్నాను. ఎంత వస్తుందమ్మా? 9 - 5 4, 9లోంచి 2 తీస్తే 7, 9లోంచి 3 తీస్తే 6, 1, 9లోంచి 5 తీస్తే 4. సో అవర్ ఆన్సర్ విల్ బి 5832541674. సో 1ని బేస్ చేసుకోవడం వల్ల మనకి క్యాలిక్యులేషన్ చాలా తక్కువ టైంలో వస్తుంది. అలాగే ఇక్కడ 45679999 ఉంది. 4567 ఎప్పట్లాగే 1 సబ్ట్రాక్ట్ చేశాను. ఇక్కడ ఎంత వచ్చింది? 4566. సో అదే వాల్యూని ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి. సో 4566ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. 4566. మీరు ఈ 4566ని స్టార్టింగ్ నుంచి రాయకూడదు. ఎందుకంటే ఇది 5 డిజిట్ నెంబర్, ఇది 4 డిజిట్ నెంబర్. కాబట్టి మనం 4 డిజిట్స్లోనే రాయాలి. సో 9 - 6 3 3 4 9 5. So our answer will be 45669543. Next 6832 into 9999. Same 1 subtract చేశాను. ఇక్కడ ఎంత వస్తుంది? 6831. ఇదే 6831ని ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి. 6831. 9 - 1 8, 9 - 3 6, 9 - 8 1, 9 - 6 3. So our answer will be 68313168. Next 567 into 9999. 9999తో 567 మల్టిప్లై చేస్తున్నాం. ఎప్పట్లాగే నేను 1ని సబ్ట్రాక్ట్ చేస్తున్నా. సో అవర్ ఆన్సర్ విల్ బి 566. నెక్స్ట్ స్టెప్ 566ని ఇక్కడి నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. 3 3 9 4. సో ఆన్సర్ ఎంత అవుతుంది? 5669433. మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, 3 డిజిట్ ఉంటే 3 డిజిట్నే సబ్ట్రాక్ట్ చేయాలి తప్ప స్టార్టింగ్ నుంచి రాసేసి తీయకూడదు. నెక్స్ట్ 786 into 999. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్ట్రాక్టింగ్ 1 785. నెక్స్ట్ స్టెప్ 785ని 999లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. తీసేస్తే 9 - 5 4, 9 - 8 1, 9 - 7 2. So our answer will be 785214. Next 65 into 999. First of all subtracting 1 from this, answer will be 64. Next step 64ని ఈ 99లో సబ్ట్రాక్ట్ చేశాను. సో 9 - 4 5, 9 - 6 3, next 9. So answer will be 64935. Next 78 into 99. Same -1 తీసేస్తే 77. నెక్స్ట్ ఈ 77 ఇక్కడి నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. 2 2. సో అవర్ ఆన్సర్ విల్ బి 7722. 123 into 99. సేమ్ -1 122. ఇక్కడ తీయవలసింది 122. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 19 అనేది ఏమో 2 డిజిట్ నెంబర్, బట్ 122 అనేది 3 డిజిట్ నెంబర్. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఓన్లీ 99 ప్లేస్లో ఉన్నది ఎంత? 22 మాత్రమే. దాన్ని మాత్రమే సబ్ట్రాక్ట్ చేయండి. ఎంత వస్తుంది? 7 9 - 2 7. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ 1 ఏదైతే ఉందో ఆ 1ని 122లోని సబ్ట్రాక్ట్ చేయాలి. తీసేస్తే ఎంత వస్తుంది? 1 2 1 7 7. మరలా చూడండి 123 into 99. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1 సబ్ట్రాక్ట్ చేస్తే 122 వచ్చింది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 122 అనేది 3 డిజిట్ నెంబర్. 99లో సబ్ట్రాక్ట్ చేయడం అనేది జరగదు. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి 1 తగ్గిస్తాం. 1 తగ్గిస్తే 121 అవుతుంది. ఇందులోని చివరి 2 డిజిట్స్ని ఇందులోంచి తీసేస్తాం. తీసేస్తే వాల్యూ ఎంత? 9 - 2 7 and 9 - 2 7. సో అవర్ ఆన్సర్ విల్ బి 12177. ఎప్పుడైనా సరే మన దగ్గర ఉన్న 2 డిజిట్ నెంబర్ కన్నా 3 డిజిట్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆ వాల్యూలో ఉన్న డిజిట్స్ ప్లేస్ని సేమ్గా డిలీట్ చేసేసి సబ్ట్రాక్ట్ చేసి దాని ముందు డిజిట్ని దాని ముందు ఉన్న నెంబర్లోంచి సబ్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. 1005 into 999. 1005ని 999తో మల్టిప్లై చేయడం. మరలా సేమ్ కాన్సెప్ట్. ఫస్ట్ 1 సబ్ట్రాక్ట్ చేశాను నేను. అప్పుడు ఏమవుతుంది? 100
4 వచ్చింది. మనం ఏం చేస్తాం, ఈ 1004ని ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి. సో మనకి ఈ 3 డిజిట్స్కి 3 డిజిట్స్ బ్యాలెన్స్ అయిపోయినాయి. సో 9 - 4 5 9 9. ఈ 1 ఏదైతే ఉందో దాని ముందు నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సో 1004 - 1 ఎంత అవుతుంది, 1003,995. సో మన ఆన్సర్ ఏమవుతుంది, 1003,995 అని అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు ఏదైతే ఎక్స్ట్రా డిజిట్ ఉందో ఆ డిజిట్ని మాత్రం దాని ముందు వచ్చిన ఆన్సర్లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సో 100,3,995 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనం 11 యొక్క మల్టిపుల్స్ 99, 999, 9999ని ఎలా మల్టిప్లై చేస్తామో చూసాం. అలాగే 11తో మల్టిప్లికేషన్ ఎలా చేయడం అనేది కూడా నేర్చుకున్నాం. ఓకే, ఇవన్నీ మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ సెషన్లో మరికొన్ని మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.